మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. కేరళలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలతో నదులు ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగుతున్నాయి. వరదలు, కొండ చర్యలు విరిగిపడినటువంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఇప్పటి వరకు 15 మంది ప్రాణాలు కోల్పోగా మరో 7 గల్లంతైనట్టుగా సమాచారం. సహాయక బృందాలు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కేరళలోని పలు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగిపోయాయి. పలు ప్రాంతాలలో రహదారులు పూర్తిగా జలమయం కావడంతో ప్రజల రాకపోకలు స్తంభించిపోయాయి. భారీ వర్షాల కారణంగా చోటు చేసుకున్న వరదలు, కొండ చర్యలు విరిగిపడినటువంటి ఘటనలలో ఇప్పటి వరకు 15 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మరో 7 ఆచూకీ ఇంకా లభించకపోవడంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల్లో మలప్పురం జిల్లాలో 4, కొట్టాయం జిల్లాలో 3, ఎర్నాకులం, కొల్లాం జిల్లాలలో 2 చొప్పున, ఇడుక్కి, కన్నూర్, కోజికోడ్ జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయినట్లుగా సమాచారం. ఇక ఈ ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. భారీ వర్షాల ప్రభావంతో వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. అనేక కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. మరోవైపు వ్యవసాయ రంగం పైన కూడా తీవ్ర ప్రభావం పడింది. సుమారు 165 హెక్టార్లకు పైగా పంటలు దెబ్బతిన్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో రైతులకు భారీ నష్టం వాటిల్లింది. పరిస్థితి తీవ్రంగా మారడంతో కేరళ ప్రభుత్వం పూర్తి స్థాయి అప్రమత్తమైంది. డిజాస్టర్ మేనేజ్మెంట్, రెవెన్యూ, పోలీస్, ఫైర్ ఆఫీసులు, ఫైర్ సర్వీసెస్, ఆరోగ్య శాఖలు సమన్వయంతో సహాయక చర్యలు చేపడుతున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 316 రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఈ శిబిరాలకు ఇప్పటికే 11,000 మందికి పైగా బాధితులను తరలించినట్లుగా అధికారులు తెలిపారు. క్యాంపుల్లో బాధితులకు ఆహారం, తాగునీరు, వైద్య సేవలు, అవసరమైన మందులు అందిస్తున్నారు. భారీ వర్షాల తర్వాత అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. రిలీఫ్ క్యాంపులలో పరిశుభ్రతపైన ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు వైద్య బృందాలను అందుబాటులో ఉంచింది. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ పైన కూడా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. మరోవైపు వాతావరణ శాఖ ఇంకా పలు జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసినట్టుగా సమాచారం. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, నదులు, వాగులు, కొండ చర్యలు ఉన్న ప్రాంతాలకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని 14 జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రస్తుతం గల్లంతైన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్స్ కూడా కొనసాగుతున్నాయి. వర్షాలు తగ్గిన తర్వాతే పూర్తి స్థాయిలో నష్టం అంచనా వేయడం సాధ్యమవుతుందంటూ కూడా అధికారులు చెబుతున్నారు. కేరళలో పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన అన్ని చర్యలు కూడా తీసుకుంటుంది. గతంలో కేరళలో నెలకొన్నటువంటి పరిస్థితులు మనం చూసాం. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఏర్పడినటువంటి వయనాడ్ లాంటి ప్రమాదకరమైనటువంటి ఘటనలు అక్కడ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు వస్తున్నటువంటి భారీ వర్షానికి, అక్కడ నెలకొన్నటువంటి వరద ప్రభావానికి ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ క్షణాన ఏం జరుగుతుందో, ఎక్కడ కొండ చర్యలు విరిగిపడతాయేమో అనేటువంటి ఆందోళనతోటి ఇప్పుడు ప్రజలందరూ కూడా అక్కడ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ప్రభుత్వం మాత్రం అన్ని రకాల చర్యలు తీసుకునేందుకు, సహాయక చర్యలు చేసేందుకు ఇప్పటికే ప్రణాళికలు చేస్తూ పూర్తి స్థాయి సన్నద్ధమైనటువంటి నేపథ్యంలో అక్కడ ప్రజలు మాత్రం ఇంకా భయానకమైనటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు.